పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం జడేరు గ్రామంలో ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆమె గ్రామంలో లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి వృద్ధాప్య, వికలాంగ పింఛన్లను అందజేశారు. గత ప్రభుత్వంలో పోలిస్తే పింఛన్లు రెట్టింపు చేయడం, వికలాంగులకు 6,000 రూపాయలు, వృద్ధులకు 4,000 రూపాయలు అందించడం ఘనత కూటమి ప్రభుత్వానికి చెందిందని తెలిపారు. మొత్తం 19,66 లక్షల రూపాయల పింఛన్లను నియోజకవర్గంలో పంపిణీ చేయబడనున్నట్లు, గంగవరం మండలంలోని 3,700 లబ్ధిదారులకు 1,58 లక్షల రూపాయలు అందజేయనున్నట్లు వెల్లడించారు. 3,000 ఉన్న పెన్షన్ ని మనము అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే సంవత్సరం లోపే 4,000 రూపాయల పెన్షన్ కూడా మనం చేయడం జరిగింది. దాంతో పాటు ఎవరైతే భర్త చనిపోయిన మహిళలకు గాను 1,58,70,500 రూపాయలు మనం ఈ రోజు గంగవరం మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయబోతా ఉన్నాము. జరుగుతూ ఉంది. ఆల్రెడీ దాదాపుగా ఆల్మోస్ట్ 80% కూడా పూర్తయింది. మిగిలిన ఈవినింగ్ లోపు కూడా క్లియర్ చేసేస్తారు. అయితే మేము ప్రజలందరూ కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాము, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంన్నర లోపే ప్రజలకు ఏవైతే మేము హామీ ఇచ్చామో దాన్ని దాదాపుగా నెరవేర్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మా కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాము. దాంతో పాటు ఈ రోజు కొత్త కలెక్టర్ గారు మన జిల్లాకు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. దానిలో మేము గిరిజన ఎమ్మెల్యేలుగా, మా నాయకులు కానీ, మేము కానీ, ప్రజలందరం కూడా ఎంతగానో హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. జల్ జీవన్ మిషన్ కానీ, లేకపోతే వాటర్ ట్యాంక్ విషయంలో కానీ పెండింగ్ లో ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయమని రీసెంట్ గా కొంచెం అమౌంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా వర్కులు కూడా టెండర్ వర్క్స్ అవి కూడా త్వరలోనే